అనవసరంగా నా సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆడికి చెప్పాను. నా బ్రతుకేదో నేను సరిగ్గా బ్రతకడం మానేసి అనవసరంగా ఆడిని గుడ్డిగా నేను నమ్మితే ఆడు మాత్రం నన్ను చాలా దారుణంగా మోసం చేశాడు. నాకు జరగాల్సిందే, అలాంటి వాడు నేను నమ్మాను కదా, నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని రూమ్లో ఒక మూల కూర్చొని చాలాసార్లు ఏడ్చుంటావు కదా, అట్లీస్ట్ ఒక్కసారైనా బాధపడి ఉంటావు కదా. సో కలిసి తిరిగినప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. కలిసి సినిమాకి వెళ్తారు, కలిసి మందు కొడతారు, కలిసే బయట తిరుగుతారు, ఒకరితో ఒకరు ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటారు. కానీ ఆడికి నీకు కుదరకో, లేదంటే ఆడికి నీకు గొడవ అయ్యో విడిపోయారనుకో, నీ గురించి 10 మందికి 10 రకాలుగా చెప్తాడు. ఆడ పెద్ద బోగ్గాడరా, ఆడి చేసే ప్రతి బోగు పని కూడా నాకు తెలుసురా అని కావాలని 10 మంది దగ్గర నిన్ను ఎదవం చేస్తాడు. ఇది కలికాలం, చలికాలం కాదు బాసు. చలికాలం ఒక 4 నెలలు వస్తుంది, మళ్ళీ పోతుంది. కానీ ఈ కలికాలంలో ఎదుటోడి దెబ్బకు నువ్వు పోతావు. కాబట్టి నేను ఒక 3 విషయాలు చెప్తాను, అవి చాలా తూచా తప్పకుండా చాలా జాగ్రత్తగా పాటించామనుకో, లైఫ్లో ఇంకోసారి మోసపోకుండా, ఏ ఎదవ కూడా నేను వేలెత్తి చూపకుండా నీ బ్రతుకేదో నువ్వు చాలా సక్రమంగా చాలా ప్రశాంతంగా బ్రతుకుతావు. చాలా జాగ్రత్తగా విను. అందులో మొదటిది ఏంటంటే అవమానం. నీకు జరిగిన అవమానం అది నిన్ను ఎంత బాధ పెట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటోడికి చెప్పకు. మన బాధ పక్కోడికి చెప్పుకుంటే కొంతైనా తగ్గుద్ది కదని ఎవడో చెప్పాడని నీ బాధ తీసుకెళ్ళి పక్కోడికి చెప్పావనుకో, ఆడేమంటాడో తెలుసా? అయ్యో పాపం, ఇంత పని జరిగిందిరా, బాధపడకరా, కష్టాలన్నీ మనలాంటి మంచోళ్ళకే వస్తాయిరని నీ దగ్గర నంగనాచి మాటలు మాట్లాడి నీ గురించి 10 మంది దగ్గర చెప్తాడు. ఆ 10 మంది ఏం చేస్తారు? ఇంకో 100 మందికి చెప్తారు. సో ఒక్కడు నిన్ను అవమానిస్తే ఆ అవమానాన్ని నీ అంతటా నువ్వే 100 మందికి తెలిసేలా చేసుకున్నావు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏ యూజు లేదు. యూజ్ ఏమీ లేకపోగా వాళ్ళు నీ దగ్గర ఏదో నీ మీద జాలి చూపించినట్టు నటిస్తూ వాళ్ళ మాటలతో నిన్ను సూత్తో గుచ్చినట్టు గుచ్చుతారు. కాబట్టి నీ బాధ నీ దగ్గరే దాచుకో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ బాధ 10 మందికి చెప్పకు. సో నీ బాధకి కాలమే సమాధానం చెప్తుంది. అన్నింటికి కూడా కాలం ఒక సమాధానం చెప్పి తీరాలి. సో అప్పటి వరకు నువ్వు చాలా ఓపికతో ఉండాలి. నీ బాధ ఎవరితో షేర్ చేసుకోకు. నీకు టైం వస్తే చూడు భయ్యా, ఆ రోజు నువ్వు చెప్పే సమాధానం ఆడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అప్పటిదాకా నీ బాధ నువ్వే పడు, నీ కష్టం నువ్వే అనుభవించు. ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్. మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం కావచ్చు, లేదా అత్తామామల ప్రాబ్లం కావచ్చు, ఇంట్లో ఇంకా ఏ సమస్య అయినా కావచ్చు, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వ్యక్తికి చెప్పకు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంట్లో సమస్యల్ని బయట వ్యక్తికి చెప్పావనుకో, వాళ్ళు నీతో సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడతారు. కానీ నీకు తెలియకుండానే నీ ఇంట్లో వాళ్ళ మీద నీకే ఇంకా నెగిటివిటీని పెంచేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసు పరిస్థితి? చాలా చాలా దారుణంగా మారిపోద్ది. ఎందుకంటే కొందరు గాసిప్స్ పిచ్చోళ్ళు ఉంటారు, తెలుసో లేదో నీకు. వాళ్ళకి ఏం పని పాట ఉండదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎలా తన్నుకున్నారు, ఈ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎలా తన్నారు, ఎలా గొడవ పడ్డారని ఇదే టాపిక్స్ వాళ్ళకి, ఇంకా వేరే ఏ పని ఉండదు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి నీ ప్రాబ్లమ్స్ వెళ్ళి తీసుకువెళ్ళి చెప్పావనుకో, ఆ రోజు వాళ్ళకి దొరికిన ఐటెం నువ్వే అవుతావు. గోరుతో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకుంటావు. నా హస్బెండ్ నన్ను తిట్టాడని, లేదంటే నా అత్తమామ నాతో సరిగ్గా ఉండట్లేదని, లేదంటే నా వైఫ్ నేను చెప్పిన మాట ఎప్పుడు వినట్లేదని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇన్ని రోజులు ఎంత అవమానాన్ని ఎలా భరిస్తున్నావు, అసలు మీ అమ్మ నన్ను నిన్ను ఎలా పెంచారో తెలుసా అని లేనిపోని ఎదవ ఆలోచనలు, ఎదవ మాటలన్నీ నీ బుర్రలోకి ఎక్కిస్తారు. చివరికి నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు చూసావా, ఆ రోజు ఒక్కొక్కడు వాళ్ళు పడే హ్యాపీనెస్ ఉంటుంది బాసు. ఒక్కొక్కడికి డీజే సాంగ్లే, ఒక్కొక్కడికి కూడా బ్యాండ్ బాజా భారతే మనసులోన. సో నీ ప్రాబ్లమ్స్ ఎవ్వడికి చెప్పడం వల్ల ఎలాంటి యూజు లేదు. సో నీ ప్రాబ్లమ్స్ నీ దగ్గరే ఉంచుకొని దానికి సొల్యూషన్ కూడా నువ్వే వెతుక్కో. నేనేం చెప్తున్నానంటే, 4 గోడల మధ్య ఉన్న బంధాన్ని నలుగురిలో పెట్టకు. నలుగురి దగ్గర నువ్వు చులకనైపోతావు తప్ప దానివల్ల ఒరిగేది ఏమీ కూడా లేదు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, నీ గోల్స్ని, నీ ప్లాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కోడికి చెప్పకు. ఆడిని ప్రాణ స్నేహితుడైనా సరే కానీ ఆడితో చెప్పకు. నువ్వు సక్సెస్ అయినప్పుడు నిజంగా ఆడిని ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు ఆడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు ఎందుకు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని బయట వాళ్ళకి చెప్పొద్దని చెప్పానంటే,
నువ్వు ఎప్పుడైతే నీ ప్లాన్స్ని నీ గోల్స్ని పక్కోడికి చెప్తావో వాళ్ళు ఏం చేస్తారంటే నీకు తెలియకుండానే నీ మీద నీకు అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు, లేదంటే చాలా చాలా డిసప్పాయింట్ చేస్తారు. అయితే చెట్టెక్కిస్తారు, లేదంటే పాతంలోకి తొక్కేస్తారు. సో దానివల్ల నీకు ఎలాంటి యూజు లేదు. నువ్వు కష్టపడి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకొని నీ గోల్స్ కోసం నువ్వు కష్టపడి ప్రయత్నించు, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు. వన్స్ నువ్వు సక్సెస్ అయ్యాక ఇంకా నీకు ఎవ్వడూ ఆపలేడు. ఆడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సచ్చినట్టు నీకు ఆడు ఎప్రిషియేట్ చేయాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. సో నేను ఈ 3 విషయాలు నీకు చెప్పాను కాబట్టి ఈ 3 విషయాల్ని నువ్వు తూచా తప్పకుండా చాలా జాగ్రత్తగా పాటించావనుకో, లైఫ్లో ఇంకోసారి మోసపోవడానికి అవకాశమే లేదు. ఏ ఎదవా కూడా నిన్ను వేలెత్తి కూడా చూపించలేడు. నీ బ్రతుకేదో నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతూ చాలా హ్యాపీగా ఉంటావు. నా మాట నమ్మి ఈ 3ంటిని తూచా తప్పకుండా పాటించి బాసు.